నేను అరుణానందగిరి. ఇక పొద్దున్నే కొన్ని పూలు మనకుంటే పూజ చేసుకోవాలని ఇష్టం అనిపిస్తుంది. పక్షులు చూడండి, కుండీలు ఉంటాయి కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ అందితే పూలు ఎక్కువ వస్తాయి. ఇట్లా ఈ పూలు చూడంగానే ఇక నాకు తొందరగా పూజ చేసుకోవాలి అనిపిస్తాయి. శంఖ పుష్పాలు ఓన్లీ మన మొక్కలకు వచ్చినాయి. ఇక ఇప్పుడు చక్రం పూల అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత దశాంగం కూడా వేసినాం. అయితే ధూప్ స్టిక్ ఇంత చిన్నగా పెట్టినా కానీ మొత్తం బ్లాక్గా మారుతుంది. అసలు మనం పూజ అంటేనే దీపం ధూపం కంపల్సరీ ఉండాలి. అయితే ఇంకా కర్పూర హారతి అయితే ఇక బాగా బ్లాక్గా అవుతుంది. అసలు ఈ ధూపం వేస్తే కూడా ఎంత ఫ్యాన్లకైతే బాగా వస్తుంది అట్లా, ఇంకా టైల్స్ కూడా వస్తుంది. ఇవి ఎప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల ఏదైనా కానీ మనం అనుభవించడానికి కాదు, అలంకరణ కోసం అన్నట్టు ఉంటుంది ప్రతిదీ కూడా. ఏదైనా టైల్స్ అయినా మనం ఈజీగా మూవ్ అవ్వట్లేదు. వాటిని రోజు ఒకసారి కంపల్సరీ అన్నీ చేయాల్సిందే. ఈ ప్రతిదీ చీరలు వేసుకుందామన్నా కూడా చీరలు కూడా అలంకరణ ప్రాయం. అవి మనం 24 hours వేసుకొని ఉండేటట్లేవు. ప్రతిదీ అట్లనే ఉంది. ఇక ఒకప్పుడైతే మన కోసం మనం బ్రతకడానికి అవసరమైన వస్తువులు ఇవన్నీ, కానీ ఇప్పుడైతే అన్ని అలంకరణ కోసమే అవుతుంది. సరే, మరి మంచి పరిమళం రావాలంటే మనం ధూపం వేయాలి, దశంగం వేయాలి. కాకపోతే వాటితోటి మనం అలంకరణ కోసుకున్న ఈ టైల్స్ బ్లాక్గా మారుతున్నాయి. పూజ సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు 8:30 అవుతుంది. ఈరోజు ఏదో సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మరి హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ తొందరగా కావాలంటే సేమే ఉప్మా ఇస్తున్నాం. ఇక అంతే. కొత్తిమీర కరివేపాకు, కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఈ రోస్టెడ్ సేమియాకు వాటర్ కూడా తక్కువనే పడుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ వేస్తే సరిపోతుంది. ఇక సేమియా ఉప్మా రెడీ అవుతుంది 5 minutesలో. మరి సేమియా ఉప్మా తిని టీ తాగుదాం. ఇప్పుడు టీ కూడా పెట్టిన పక్కకు చూద్దాం రండి. ఇక అంతే, రోజు ఒకటే రకం, ఇంకేం రకం లేదు. ఉప్మా రెడీ అయింది. మా వారికి సర్వ్ చేసి నేను కూడా తింటా, టీ తాగుదాం, మళ్ళీ పగలు కలుద్దాం. నేను అరుణానందగిరి. ఈరోజు మన సోరకాయ కర్రీ చేసుకుంటున్నాం. ఈరోజు పొద్దున సోరకాయ కొన్నా. ఇక సోరకాయ కర్రీ చేస్తా. ముక్కలు కట్ చేసి పెట్టిన. ఈ సోరకాయతోటేమో సోరకాయ పాయసం చేసుకుందాం. ఇక్కడ చూడండి, బాదాములు నీళ్ళల్లో నానబెట్టించిన. ఇక ఇవి నానుతూ ఉంటాయి. ఇది తురుమాలే, సోరకాయ కూడా కర్రీ చేయాలి. ఇది విషయం. మరి తురిమిన తర్వాత ఇక మనకి ఇట్లాంటివి వస్తాయి కదా రకరకాలు, దాంతో తురుముకుంటే మంచిగా ఉంటుంది. తురిమిన తర్వాత చూపిస్తా. ఇక్కడ ఏం లేదు, ఇట్లా పెట్టి ఇట్లా అనడమే. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట సింపుల్ కర్రీ, ప్లెయిన్ సోరకాయ చేస్తున్నా. ఇక పాతకాలంలో ఇట్లా పావుతోటి పోసుకునేటోళ్ళు, ఇంకా వేరే కూడా వస్తాయి. ఇట్లా గరిటెలాగానే ఉండి ఇట్లా పైకి ఇట్లా పట్టుకునేది వస్తుంది. అవి కూడా ఉండే మన దగ్గర. కానీ ఇక అవన్నీ పాతవి పక్కకు పెట్టి కొత్తవి తెచ్చిన కదా, బాటిల్స్ తెచ్చిన. ఇక ఇప్పుడు బాటిల్స్ కూడా వాడతలేను. అమెజాన్లో మనం ఇట్లా హోల్ ఉండి బాటిల్తో వస్తాం కదా, అవి కొత్తగా వచ్చినాయి కదా అని అవి తీసుకున్నా. ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుందని మళ్ళీ అవన్నీ పక్కకు పెట్టి ఇగో ఇదే మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇంకా చూడండి, ఈ కర్రీకి మనం వేరే ఏ మసాలా అవసరం లేదు. వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అట్లా కాదు, ఓన్లీ వెల్లుల్లిపాయలే దంచాలి. దంచుతా. ఇక్కడ నూనె కూడా వేడండి. నూనె వెంటనే వేడవుతుంది, ఎందుకంటే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేసినంత. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది.
ప్లెయిన్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ ఉంటుంది. అయితే కొన్ని కూరలు కొన్ని ప్రాంతాలలో చేస్తారు కదా ఈ కర్రీ. ఇదైతే మా అత్తమ్మ చేసినప్పుడు చూసిన. నేను ఎక్కువ ఏం నేర్చుకోలేదు తన దగ్గర. అంటే వాళ్ళు ఊర్లో ఉండరు. ఇక్కడ ఉన్నప్పుడేమో పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా మనమే వంట చేసుడు ఉంటుంది కదా. కాకపోతే ఎప్పుడన్నా వచ్చినప్పుడు మా వారికి ఇష్టమని జొన్న రొట్టె బియ్యపు రొట్టె చేస్తుండే తను వచ్చినప్పుడు. దానికి తినడానికి ఈ కర్రీ చేస్తుండే సొరకాయ. అట్లా ఈ కర్రీ ఒకటి నేను తన దగ్గర చూసిన. వెల్లుల్లిపాయలు మొత్తం దంచడం. మనం ఎంత కర్రీ వేసుకుంటున్నాం మనం క్వాంటిటీ బట్టి వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి ఈ కర్రీకి. కొందరైతే మొత్తం టోటల్ పచ్చిమిర్చితో వేస్తారు. కాకపోతే కొంచెం మిరప్పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే హాఫ్ మిరప్పొడి వేసుకుంటే సరిపోతుంది. చూడండి. అయితే ఇలా కొత్తిమీర మెంతి ఇవి కూడా వేసేద్దాం. ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కొత్తిమీర మెంతి ఉంది. ఉల్లాకున్నా కూడా ఉల్లాకు కూడా వేసుకోవచ్చు. ఇవి లేకుంటే ఒక కొత్తిమీర వేసుకోవచ్చు మీ ఇష్టం. సొరకాయ కట్ చేసిన తర్వాత కొంతసేపటి వరకు అట్లనే ఉంచితే నల్లగా మారుతుంది. సొరకాయలు వంకాయలు అట్లా కొన్ని వెజిటేబుల్స్ అట్లా నల్లగా కలర్ మారుతాయి. అందుకని మంచిగా కడిగిన. ఇక ఇప్పుడు ఆ మెంతి ఏదంతా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం వెల్లుల్లిపాయలు దంచుతున్నాం కదా, ఇవి అక్కముక్కనే బాగా పేస్ట్ లాగా కాకుండా ముక్కలు మొత్తానికి ఇది అందులో వేసేయాలి. ఒక ఎల్లిగడ్డ మొత్తం తీసుకున్నా నేను. ఈ ఎల్లిగడ్డ వేయడం వల్ల కారకారంగా ఉంటుంది. తర్వాత ఇక వెల్లుల్లిపాయలు మన అందరికీ తెలిసిందే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. ఇక రక్త ప్రసరణను పెంపొందిస్తుంది. తర్వాత యాంటీ బయాటిక్గా పనిచేస్తుంది. రకరకాల ఉపయోగాలు ఉన్నాయి వెల్లుల్లిపాయలతోటి. ఇది చూడండి. ఇప్పుడు కలిపి వెల్లుల్లిపాయలు ఒక్క క్షణములనే కమ్మటి ఫ్లేవర్ వస్తాయి. ఇక అది ఇక్కడ ఉంటే ఈ కర్రీ తినాల్సిందే అని అనిపిస్తుంది. అట్లుంటాయి. అయితే దీనిలో చాలామందికి మిరప్పొడి వేసుకోకుండా ఓన్లీ పచ్చిమిర్చితోటే చేసుకుంటారు. ఇక అట్లా మన ఇంట్లో వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం చేయడం కదా ఏదైనా. ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ వేసేస్తా. ఇది జాలిగిన్నే. ఈ సైజులో స్టీల్ది కావాలంటే అస్సలు దొరుకుతలేదు. పెద్దది ఉంది కానీ ఆ పెద్దది డైలీ యూజ్కు మంచిగా ఉండదు. కొన్ని మనకు వస్తువులు కానీ ఏవైనా కానీ కంఫర్ట్గా ఉంటే అది ఎట్లా ఉన్నా వాడాలనిపిస్తుంది. ఇది పాతది మోడల్ అట్లా ఇట్లా ఏమనిపించేది. అది మనకు కంఫర్ట్ ఉందా లేదా. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత మూత పెట్టి ఈ మగ్గనియాలి. ఒక 5 minutes ఇది మగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఉప్పు కారం వేసుకుంటే చాలు. ఇంకే మసాలా వేయదు దీనిలో. ఇట్లా అయితేనే నేను అనుకున్నట్టుగా ఈ కర్రీ వస్తుంది. అయితే దీనిలో వాటర్ వేయకుండా ఉడికియాలి. ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టి సిమ్ మీద పెడితే సరిపోతుంది. చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి మూత పెట్టి ప్లేట్ మీద వాటర్ ఇద్దాం. 5 minutes దాకా దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఆ ముక్కలన్నీ కూడా ఉడుకుతూ ఉంటాయి. ఇది మనము కద్దుక కీరు సొరకాయ ముక్క చూపించిన కదా. ఇది ఫస్ట్ ఏమో కర్రీ చేసిన, ఇక సగం ఏమో తురిమిన, మంచిగా కడిగిన. చాలాసార్లు కడగాలి. కడిగితే ఆ నల్లగా పోతుంది. ఇప్పుడు మంచిగా తెల్లగా అయింది. ఇప్పుడు దీనితో చేసుకుందాం. అంటే నీళ్ళన్నీ ఇట్లా గట్టిగా పిండేయాలి. ఇక్కడ ప్యాన్ పెట్టి ఉంచిన. అయితే చాలామంది ఫస్టే మనకు ఇలా ఎక్కువ నెయ్యి వేసి ఇదంతా వేయిస్తారు. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ పోవాలి కాబట్టి నేను డైరెక్ట్ ఇవి వేస్తున్నా. చూడండి, సొరకాయ తురుము ఇట్లా ఉట్టిగానే ప్యాన్లు వేసి వేయించుతున్నాం. ఇప్పుడు దీనిలో తడి అంతా వేయింది. ఇప్పుడు నెయ్యి వేసుకోవచ్చు. మనం ఫస్టే నెయ్యి వేస్తే నీళ్ళల్లో అంత తడి ఉంటుంది కదా, చాలా నెయ్యి వేయాల్సి వస్తుంది. అట్లా మీకు నెయ్యి చాలా వేసుకున్నా నచ్చుతుంది అంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి, 1 స్పూన్ ఎత్తుందంటే కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు అంతే. ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ సొరకాయ కొంచెం మళ్ళీ ఫ్రై అవ్వడానికి అంతే. ఇది పాలల్లో ఉడుకుతుంది కదా, అందుకని ఎక్కువ నెయ్యి అవసరం లేదు.
స్వీట్ తినాలనిపించినప్పుడు తింటాం, కానీ ఎక్కువ నెయ్యి వాడితే కూడా బాగుండదు. అవసరం ఉన్నంత వాడుకుంటే బాగుంటుంది. కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాలి కాబట్టి దానికి ఒక స్పూన్ పడుతుంది. ఇంకేస్తే ఇంకెక్కువ వేయ నేను, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు కూడా మళ్ళీ నెయ్యి పడుతుంది. ఎక్కువ నెయ్యి వద్దు. జనరల్గా స్వీట్లు వేయాలంటేనే మళ్ళీ ఆలోచిస్తాం, కాకపోతే ఇంకా తినాలి కదా అప్పుడప్పుడు, ఏదో ఒకటి జీవితంలో తినాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, ఇక ఇవన్నీ ఉన్నాయి. సరే, మొత్తానికి ఇక్కడ మనం నెయ్యి వేసినాం, కొంచెం వేగుతుంది. ఈ టైంలో చక్కెర కూడా వేయాలి. చక్కెర వేసి చక్కెరలో ఈ పీసెస్ అంతా ఉడికిన టైంలో పాలు వేయాలి. అప్పుడు పాలు వేస్తే అది మంచిగా కోవాలాగా అనిపిస్తుంది టేస్ట్. అంటే చక్కెర వేద్దాం. చక్కెర నెయ్యి వేసేటప్పుడు ఎక్కువ వాడద్దు అని అనిపిస్తుంది, కానీ స్వీట్లు వేయాలంటే వేయాల్సిందే ఇక అంతే. ఇప్పుడు ఫస్ట్ అయితే మామూలు మిల్క్ కొన్ని వేయాలి. వేసిన తర్వాత దీనికి మనం బాదాం, తర్వాత రుచి రైస్ మన దగ్గర అవి ఉన్నాయి కాబట్టి అవి, లేకపోతే బిర్యానీ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం కొన్ని మిక్సీ జార్లో పట్టాలి. మనం బాదామును నానబెట్టినాం, ఇక బియ్యాన్ని కూడా నానబెట్టుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ అయినా పొడి చేయొచ్చు. డైరెక్ట్ పొడి చేసిన తర్వాత ఈ నానబెట్టిన బాదాములు, ఒక ఇలాచీ కూడా వేసి దాన్ని మంచిగా పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ పేస్ట్ని కూడా ఇంట్లో వేయాలి. అయితే మనకు ఫంక్షన్లలో గ్రీన్ కలర్ వేస్తారు, ఫుడ్ కలర్, కానీ మనకు అట్లా అవసరం లేదు. ఇక చూడండి, చక్కెర దీనికి సరిపోయేంత ఉందా లేదా అనేది మనకి ఇట్లా మారిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇది ఇట్లా ఉడకనిద్దాం. ఈలోపు ఇక చూడండి, బాదాం మనం నానబెట్టినాం కదా, బాదాము, తర్వాత ఇలాచి. ఇప్పుడు దీనిలో కొన్ని బియ్యం, రుచి రైస్ అని వేసుకోవచ్చు, మనం బిర్యానీ రైస్ ఉంటే బిర్యానీ రైస్ అయినా ఒక 2 స్పూన్లు. మనం చేసే క్వాంటిటీ ఎంత, దానికి చిక్కదనాన్ని రావాలంటే 2 స్పూన్లు వేస్తే సరిపోతుందా రైస్, అది ఆలోచించుకొని మనం వేసుకోవడమే. ఇంట్లో కూడా ఎన్నో రకాల పద్ధతులు పాటిస్తారు అందరూ. ఇక అట్లా నేను చేసింది మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఇదైతే చూపిస్తున్నా. మన దగ్గర రుచి రైస్ లేవు, బిర్యానీ బియ్యం లేవు అంటే మామూలు మన ఇంట్లో వాడుకునే బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. ఓన్లీ చిక్కదనం కోసమే అది. ఇగో ఇది కూడా వేద్దాం మనం, లాస్ట్ వేయాలి ఇది, అంతే. కొంచెం వేసుకోవాలి. చూడండి, కర్రీ సంగతి మర్చిపోవద్దు, స్వీటు అనుకుంటూ ఉప్పు వేద్దాం. ఉప్పు కారం వేసి మూత పెట్టాలి అంతే, ఇంకా దీనిలో ఏమి వేయద్దు. ప్లేన్ సొరకాయ కర్రీ కాబట్టి ఉప్పు కారం వేసుకోవాలి అంతే. ఇక ఇది మగ్గిపోతుంది. ఆ ముక్కలన్నీ ఉడికినాయి దాదాపుగా, ఇంకా అంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. అవి చిట్టి ముత్యాల రైస్ ఉన్నాయి మన దగ్గర, అవి వేద్దాం. ఒక 2 స్పూన్లు అయితే అంతే. వేసి ఒకసారి తింపిన తర్వాత పౌడర్ లాగా అవుతాయి కదా, అప్పుడు కొన్ని వాటరు, తర్వాత ఇవి ఉన్నాయి కదా బాదాములు, ఇవన్నీ వేసి తింపుదాం అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు మనం సొరకాయ మిక్స్లో చక్కెర వేసి ఉడుకుతుంది కదా, దగ్గరకు ఉడికింది. ఉడికిన తర్వాత ఇక్కడ పెట్టుకున్న పాలు వేసిన. ఇప్పుడు మనం బాదాం, చిట్టి ముత్యాల రైస్, తర్వాత ఒక ఇలాచి, ఇవన్నీ మిక్సీ పట్టినాం. ఇది వేద్దాం. పేస్ట్ చిక్కగా మారుతుంది, ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జారి కూడా కడిగి ఇందులో వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నా కాబట్టి నేను పాలు ఇంకెక్కువ వేయాలనుకుంటలేను. అది వేయకపోతే మనం పాలు ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ కూడా కొంచెం కడిగి వేద్దాం. చూడండి, ఆ పేస్ట్ వేసిన తర్వాత వెంటనే చిక్కగా అవుతుందని పాలు వేస్తున్నా కొన్ని, ఎందుకంటే దానిలో బియ్యం పొడి ఉంది కదా, అందుకని వెంటనే ముద్దలాగా మారుతుంది. అది కూడా ఉడకాలి కదా, అందుకని కొన్ని పాలు వేసిన. ఇప్పుడు మనం బాదాం, తర్వాత చిట్టి ముత్యాల రైసు స్పూన్ వేసినాం కదా, అవి కూడా కొంచెం ఈ వేడిలో ఉడుకుతాయి. ఈ లోపల నేను పక్క స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ వేయించి మరి మనం ఇంట్లో వేసుకుంటే సరిపోతుంది అంతే. చూడండి, మన సొరకాయ కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకుందాం అంతే, సింపుల్ కర్రీ రెడీ అయింది.
చిట్టి పిట్టలు చూడండి అల్లరి చేస్తూనే ఉన్నాయి, ఇంకా అంతే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇంతకుముందే గట్టిగా అరిచినాయి, ఇక నా పనులు ఉన్నాయి కాబట్టి రాలేదు. పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ చేయకముందే వాటి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కద్దుక కీరు దగ్గరకు వస్తుంది. ఇక ఇప్పుడు దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసి వేయించి వేయాలి. వేస్తే ఫైనల్గా అయిపోతుంది. దీన్ని చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత తినడానికి అయితేనే ఇది బాగుంటుంది. వేడిగా ఈ టైంలో తినాలంటే ఎవ్వరికి తినాలనిపించేది. ఇక అట్లా సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒకటి చల్లగా ఉంటేనే బాగుంటుంది. చూడండి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఇక స్టవ్ బంద్ చేయాలి, వెంటనే మాడిపోతాయి. అది వేడిగా ఉంది కదా, స్టవ్ వేడవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను స్టవ్ మీద ఇది ఉంది కదా, ఇలా ఇప్పుడు మనం ఈ కండెన్స్ మిల్క్ వేద్దాం. ఎంత వేసుకోవాలనేది మనకు కనిపించాలని నేను ఇట్లా వేసిన, లేకుంటే మీరు దాంతోటైనా వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ అయితే మళ్ళీ మా వారు తినరు. చక్కెర కూడా అందుకే కొంచెం తక్కువ వేసిన. ఇది వేసుకుంటే ఇంకా ఎక్కువ ఒక రకంగా స్వీట్నెస్ వస్తుంది. ఇక అంతే. మిల్క్ మేడ్ వేసుకుందాం మనం. వేసిన తర్వాత చూపించినా లేదా, ఇది వేసిన. అయితే బాటిల్తో వేస్తే మనకు అందదు తెలియదని నేను ఈ కప్పులు వేసిన, సరిపోతుంది. ఇక ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. ఇంకంతే. డ్రై ఫ్రూట్స్ కూడా వేయించిన, ఇవి వేస్తే ఇక ఫైనల్ అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అంతే, ఇది రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మంచిగా ఒక వేరే బౌల్లో తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు లంచ్ టైంలో కావాలంటే ఇంత ఎక్కువ పెడితే తొందరగా కాదు, కాబట్టి ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉందో అంత తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుంచి మళ్ళీ తర్వాత అప్పటికి పెట్టుకోవచ్చు. ఇక చల్లారిన తర్వాత పెట్టచ్చు. ఇది కథ. మరి ఇక మనం ఇది కద్దుక కీరు నాకు తోచినట్టుగా నేనైతే ఇట్లా చేసిన. మరి సొరకాయ కర్రీ అయింది, ఇదైంది. ఇప్పుడు చల్ల చేయాలి. ఈరోజు మరి మన వంట చూద్దాం రండి. వేడి వేడి అన్నం, సొరకాయ కర్రీ, మంచి టేస్ట్ ఉంటుంది అంతే. ఇక చూడండి. తర్వాత తర్వాత ఇక కద్దుక కీరు అన్నం తిన్న తర్వాత చల్లగా తినచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇది ఉంచితేనే తొందరగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లంచ్ టైంలో చేసిన కాబట్టి మనం అన్నం తినేదాకా అంత లోపల ఇది చల్లగా కావాలంటే అంత పని చేయాలి. చల్లారబెట్టి పెట్టాలి, వేడిది పెట్టద్దు. ఇంకా ఇది విషయం. మరి ఇంతకుముందు మనం మన సొరకాయ కర్రీ ఇదంతా చూసినాం కదా. ఇప్పుడు లంచ్ అయిపోయింది. ఇక చూడండి చల్లగా అయింది. చల్లారబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. మనం ఫస్ట్ ఒక్క స్పూన్ తిన్నా ఎంత సూపర్ కుదిరిందంటే సూపర్. ఇక్కడ చూడండి నైవేద్యం తినే పిట్టలు 2 వచ్చినాయి. తర్వాత ఊర పిచ్చుకలు కూడా వచ్చినాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. గ్రేప్స్ తింటాయి, చాలానే నస్తాయి వాటికి గ్రేప్స్. ఊర పిచ్చుక వెళ్ళిపోయింది.